గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే కాలీఫ్లవర్ 65 అనుకోవచ్చు. కాలీఫ్లవర్ మంచూరియన్, డ్రై మంచూరియా, వెట్ మంచూరియా కాకుండా డ్రై మంచూరియా. సో ఇప్పుడు నేను కాలీఫ్లవర్ ఇలాగా చక్కగా కడిగేసుకుని ఇలా పువ్వుల్లా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ పువ్వుల్లా చేసి పెట్టేసుకున్న దాని మీద కార్న్ఫ్లోర్ వేసేసాను, పసుపు వేసేసాను. అలాగే మన పుదీనా ఉంది కదా, పుదీనా కూడా ఇలాగే ఉంచేసాను. సో దట్ ఇవి ఇలా మనం అనేసుకోవచ్చు. మనం కలిపేటప్పుడు కూడా ఇవి ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో పచ్చిమిరపకాయలు కూడా తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు కూడా తరిగి పెట్టుకున్నాను. సో ఇవి అనమాట అసలైనవి ఇప్పుడు వేసింది. ఓన్లీ కార్న్ఫ్లోర్ ఒకటే వేసాను. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం చేస్తున్నది 65 లాంటిది, అంటే డ్రై మంచూరియన్ లాంటిది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే దీనికి సరిపడా ఉప్పు వేస్తాను, ఎంత కావాలో అంతే ఉప్పు వేస్తాను. అలాగే దీనికి సరిపడా కారం వేస్తాను. ఇంకా మళ్ళీ డైరెక్ట్గా ఇంకా వేయించుకోవడమే తప్ప ఇంకా మళ్ళీ ఏం యాడ్ చేసుకోక్కర్లేదన్నమాట. ఇందాక నేను కార్న్ఫ్లోర్ వేసాను కదా, ఇప్పుడు నేను బియ్యం పిండి వేస్తున్నాను. ఒక చిన్న కప్పుతో బియ్యం పిండి, ఒక 4 to 5 స్పూన్స్ ఉంటుందంతే. అలాగే శనగపిండి, అలాగే గరం మసాలా. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఒక చేత్తో కలపడం కష్టం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను ఏం చేస్తానంటే కలిపేసుకుంటాను. ఈ మొత్తం ఈ కాలీఫ్లవర్కి, ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి, పుదీనాకి మొత్తం అంతా నేను పట్టించేస్తాను. పట్టించేశాక మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. సో చూసారు కదండి, నేను ఇలా కలిపేసుకున్నాను. మొత్తం బ్యాటర్ అంతా కాలీఫ్లవర్ మొత్తం ఇలా తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిల్ని ఇలాగా చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుని వేసేసుకోవడమే. మనకి డ్రై మంచూరియా లాగా వచ్చేస్తాయి. లేదా మనం గోబీ 65 అన్నా కూడా వచ్చేస్తాయి. మనం ఇలా మామూలుగా కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకోవచ్చు. లేదా దాన్ని బాల్స్ లాగా కూడా చేసుకుని కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం. సో వేయించేటప్పుడు మీకు ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. సో నేను మీకు ఇందాక అన్నీ చూపించేసాను ఏమేమి వేయాలో. సో లాస్ట్లో ఏం చేయాలంటే ఇవన్నీ బాగా వేగిపోయాక పైన గార్నిష్కి మనం మళ్ళీ పుదీనా వేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు అన్ని ఉప్పు, కారాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్లు, గరం మసాలా పౌడర్లు అన్నీ పడిపోయాయి. మన కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ. సో ఇప్పుడు మనం ఫ్రై మనం బయటికి వెళ్ళి వేరేవి ఏమీ కొనుక్కోక్కర్లేదండి. హ్యాపీగా ఇంట్లో పిల్లలకి మనం ఇలా చేసి పెట్టేసామనుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంటాయి కూడాను. దీన్నే మళ్ళీ మనం వెట్ మంచూరియా కింద కూడా చేసేసుకోవచ్చు. నేను ఇవాళ వెట్ మంచూరియా చేయట్లేదు, నేను ఆల్రెడీ రీసెంట్గా చేశాను కాబట్టి ఇవాళ జస్ట్ డ్రై మంచూరియా అనొచ్చు, లేదా 65 గోబీ 65 అనొచ్చు. ఎలా అయినా సరే ఫ్రై చేస్తాం కాబట్టి అలాగే ఉంటాయి. సో ఇప్పుడు చూద్దామండి. నెక్స్ట్ బయటకు వెళ్ళి బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఏ నూనెతో వేయిస్తారో మనకి తెలీదు. అదే మనమైతే హ్యాపీగా ఇంట్లో ఉన్న ఇప్పుడు ఫ్రెష్ నూనెతో వేయిస్తాం కాబట్టి అన్లిమిటెడ్గా కూడా వస్తాయి కాబట్టి ఓకేనా అండి. సరే, ఫ్రై చేసేటప్పుడు మీకు చూపిస్తాను. చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ అందరికీ. తప్పకుండా మీకు అందరికీ దేవుళ్ళ ఆశీస్సులు ఉండాలని, ఈ ఇయర్ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదామండి. చూసారు కదండి, నేను ప్యాన్ పెట్టేసుకున్నాను, తగినంత నూనె వేసేసుకున్నాను. ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటి దింపేస్తానండి. మనం చేసుకునేది డ్రై మంచూరియా అనొచ్చు, లేదా గోబీ 65, మీరు ఎలా అనుకున్నా పర్లేదు. సో బ్యాటర్ ఎలా చేశానంటే మీకు చూపించేశాను కాబట్టి ఒక్కొక్కటిగా మీరు ఇలా దింపేసుకుంటే హ్యాపీగా మనకి బయట వచ్చినట్టే ఉంటాయి. డిట్టో టు డిట్టో మనం బయట తింటూ ఉంటాం కదా, రెస్టారెంట్స్లో కానీ హోటల్స్లో కానీ మనం ఆర్డర్ చేసుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. సో బయటికి వెళ్ళి అంత డబ్బులు ఖర్చు పెట్టే బదులు మనం హ్యాపీగా ఇంట్లో చేసేసుకున్నాం అనుకోండి, హైజీనిక్గా ఉంటుంది, తిన్నట్టు ఉంటుంది, అన్లిమిటెడ్ ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎన్నైనా మనం పిల్లలకి పెట్టచ్చు. సో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలండి. నేను ఇన్నే పడతాయి, ఇంకా సరిపోతుందండి. ఇప్పుడు నేను హైలో పెట్టేసుకుంటాను. హైలో పెట్టేసుకుని అప్పుడే కదపకూడదండి, ఇలా వదిలేయాలి కాసేపు. ఎందుకంటే అవి విరిగిపోతాయి అన్నమాట. ఒకసారి మనం అలా హైలో పెట్టేసుకుని వదిలేసామనుకోండి, అది క్రిస్పీనెస్గా తయారయ్యి అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా ఉప్పు, కారాలు, గరం మసాలాలు ఏమీ వేయక్కర్లేదు, అన్నీ మనం వేసేసాం. జస్ట్ ఫ్రై అయిపోగానే మనం పైనుంచి పుదీనా గార్నిష్ చేసేసుకోవడమే. ఇలా ఎన్ని విడతలు కావాలంటే అన్ని విడతలు చేసుకోవచ్చు అనమాట. చాలా నీట్గా తిప్పుకోవాలి. వచ్చేస్తాయండి, మనం చెప్పినట్టు వింటాయి, ఏం ప్రాబ్లమే ఉండదు. మీరు చెప్పినట్టు వింటాయి. చూసారు కదా, ఎంత మామూలుగా ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది, బ్యాటర్ కలుపుతుంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాంటిది ఇంకా ఎలా అయ్యాక ఎంత బాగుంటాయో చూడండి. సో ఇంకొక 2 minutes పడుతుంది. నేను పూర్తిగా వేగిపోయాక మీకు చూపిస్తాను.
చూసారు కదండి, ఇలా ఎన్నంటే అలా వేయించేసుకోవచ్చు. నేను ఎలాంటి కలర్ వేయలేదు, నేను యాస్టీస్గానే చేసేసినాను. ఏమి సోడా కూడా వేయలేదు, ఏమి వేయకుండానే అవే చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. ఫుల్ డ్రై మంచూరియా అంటాం, లేదా గోబీ 65 ఎంత బాగా వచ్చేసిందో చూసారు, ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో. ఇప్పుడు వీటి మీద నేను పుదీనా ఇలా వేసేస్తానమాట. వేసేసి ఇలా ఒక్కసారి ఫ్రై చేసేసుకుని తీసేసేయడమే. చాలా చాలా టేస్టీగా. ఇలా ఎన్ని విడతలు అంటే అన్ని విడతలు వేసేసుకుంటే సూపర్గా ఉంటాయండి. పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా వచ్చేస్తాయి అనమాట. కొంచెం ఇలా ఓడ్చుకోవాలి. ఓడ్చుకుంటే నూనె అంతా వెళ్ళిపోతుంది. బాగా వేగిపోయి ఉంటాయేమో. ఒక పేపర్ వేసి పెట్టుకోవాలండి, టిష్యూ పేపర్ కానీ వేసి పెట్టుకోవాలి ఒక గిన్నెలోకి. అప్పుడు ఏమవుతుందంటే ఆ నూనె ఏమైనా ఎక్స్ట్రా నూనె ఉంటే అవి లాగేస్తుంది. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తింటుంటే తినాలని అనిపిస్తూనే ఉంటుంది. ఇలా ఎన్ని విడతలైనా అన్ని విడతలు చేసేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసేసుకోండి. నేను అన్నీ అయిపోయాక ఒక షార్ట్ తీస్తాను, ఆ షార్ట్లో చూద్దరు. కానీ ఇప్పుడైతే ఒక విడత ఎలా చేయాలో చూపించేశాను. మొత్తం ప్రొసీజర్ అంతా మీకు చూపించాను. సో ఇలా అవుతుందన్నమాట. ఇలా అవుతాయన్నమాట మనకు కావాల్సిన మనకి డ్రై మంచూరియా కానీ లేదా గోబీ 65 కానీ. ఓకేనా? మళ్ళీ మొత్తం అంతా అయిపోయాక నేను వేరే షార్ట్ తీస్తాను, ఆ షార్ట్లో మీరు చూద్దరు. కానీ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, వ్యూస్ పెంచండి, వ్యూవర్స్ని పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. అలాగే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా చాలా ఈ ఇయర్ బాగుండాలని, అన్నీ మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.